హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు కరుణ కనుచూపు. చాలా కాలం క్రిందట మహారాష్ట్ర ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో ప్రదీపుడు అనే 7 ఏళ్ల పసివాడు ఉండేవాడు. వాడికి తండ్రి తప్ప ఆ గ్రామంలో వాడంటే అందరికీ ఎంతో ఇష్టం. గుడ్డి వెధవ, నిన్ను పెంచి పోషించడం వల్ల నాకు ఒరగబోయేదేమిటి అంటూ మాటిమాటికి వాడిని తండ్రి కసురుకునేవాడు. నీకు ఏ ఒక్క పని చేతగాదు, వెళ్ళెక్కడైనా అడుక్కొని నీ పొట్ట పోసుకో అంటూ తిట్టి ప్రదీపుడి తండ్రి వాడిని ఒకనాడు ఇంటి నుంచి తరిమేశాడు. ఇక చేసేది లేక ప్రదీపుడు తన బతుకు తెరువు వెతుక్కుంటూ విశాల భూప్రపంచంలోకి అడుగుపెట్టాడు. వాడికి తోడుగా వాడి కుక్క మోతి మాత్రమే ఉంది. అది చాలా విశ్వాసం గలది. వాడు కుక్క కలిసి వీధుల వెంట తిరుగుతూ పాటలు పాడుకుంటూ బిచ్చం ఎత్తుకొని దొరికింది తింటూ కాలం గడపసాగారు. ఇలా 5 ఏళ్ల కాలం గడిచిపోయింది. వాళ్ళు గ్రామం నుంచి చాలా దూరం వచ్చేశారు. ఒకనాడు సాయంకాలం వరకు తిరిగి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా తినటానికి శక్తి లేక ప్రదీపుడు ఒక దేవాలయం మెట్ల మీద చతికిలు పడ్డాడు. మోతి, నాకా చూపు లేదు. నీ సాయంతో రోజంతా తిరిగి అలసిపోయాను. నాకే గనక చూపు వస్తే ఎంత బాగుండేది. కొంతసేపు సేదదీరాక అన్నం తిందాము అంటూ మెట్ల మీద పడుకున్నాడు. యజమాని విచారం గ్రహించి కుక్క ఎంతో బాధపడింది. ఆప్యాయంతో అతడి కాళ్ళు నాకింది. ఆ తర్వాత పక్కనే పడుకున్నది. ప్రదీపుడు కుక్క మీద చేయి వేసుకుని అలాగే ఆదమరిచి నిద్రపోయాడు. ప్రదీపుడికి ఒక వింత కల వచ్చింది. ఒక అందమైన దేవత వాణ్ణి సమీపించి, ప్రదీప, నన్ను చూడు అన్నది. అదే తల్లి, నాకు సాధ్యం కానిది, నేను గుడ్డివాణ్ణి అన్నాడు ప్రదీపుడు దీనంగా. దేవత మందహాసం చేస్తూ, విచారించకు ప్రదీప, నీకు నేను సాయం చేస్తాను. నువ్వు మంచి పని చేసిన ప్రతి ఒక్కసారి నీ కళ్ళలోకి కొంత వెలుగు ప్రకాశించి కొద్దిగా చూడగలుగుతూ ఉంటావు. అయితే ఏదైనా చెడ్డ పని చేశావో దానికి తగ్గట్టు నీ కళ్ళల్లో వెలుగు తగ్గిపోయి అంధుడివైపోతావు అని చెప్పి మాయమైపోయింది. ప్రదీపుడు ఉలిక్కిపడి లేచాడు. తన మనసెందుకో సంతోషంతో పొంగిపోతున్నది. కుక్క కూడా ఉత్సాహంతో గెంతుతున్నది. రామూతి, తిందాం అంటూ ప్రదీపుడు కుక్కకు పెట్టి తాను ఇంత తిన్నాడు. మరునాడు తెల్లవారింది. కలలో దేవత మాటలు తలుచుకుంటుంటే ప్రదీపుడు ఊహలకు రెక్కలు రాసాగాయి. ఈ ప్రపంచాన్ని, అందులోని అందచందాల్ని చూడబోతున్నాను అనుకున్నాడు అనేకసార్లు. ఇద్దరూ ఎప్పటిలా బయలుదేరారు. దారి పక్కన చెట్టు కింద కూర్చున్న గుడ్డి బిచ్చగాడొకడు వాళ్లకు తారసపడ్డాడు. వాడు మరీ ముసలివాడు. అయ్యా, గుడ్డివాణ్ణి, ధర్మం చేయండి బాబు అంటున్నాడు. నేను కళ్ళు లేని పేదవాణ్ణే అన్నాడు ప్రదీపుడు వాడికి సాయం చేయలేకపోతున్నామే అన్న బాధతో. నీకు కళ్ళు లేవు గాని కాళ్ళున్నాయి గదా నాయనా. నాకు కాళ్ళు లేవు అన్నాడు ముసలివాడు దీనంగా. ఆ మాట వినగానే ప్రదీపుడు తన జేబులో ఉన్న ఒకే రూపాయి నాణెం తీసి ముసలివాడికిచ్చాడు. ముసలివాడు ఆనందంతో, దేవుడు నిన్ను కరుణిస్తాడు బాబు అన్నాడు. ప్రదీపుడికి ఉన్నట్టుండి కళ్ళల్లో మెరుపు మెరిసినట్లయింది. వాడు వెంటనే కళ్ళు మూసుకొని కొంతసేపయ్యాక మెల్లగా కళ్ళు తెరిచాడు. కళ్ళెదుట మునుపటి కటిక చీకటి లేదు. ఏదో మసకగా కనిపిస్తోంది. మోతి, కల నిజమైతోంది. నేనిప్పుడు ఒక చిన్న మంచి పని చేశానా? అంతలోనే కొద్దిగా చూపు వచ్చినట్లు అనిపిస్తోంది అని కేక వేశాడు ప్రదీపుడు ఆనందం పట్టలేక. ఆ రాత్రి ప్రదీపుడు కుక్క ఒక ముసలి బిచ్చగత్తెను చూశారు. ఆకలి బాబు, ధర్మం చేయండి అన్నది బిచ్చగత్తె. కొన్నాళ్లుగా తమకని దాచుకున్న ఎండిపోయిన రొట్టె ముక్కలు తీసి ఆమెకిచ్చాడు ప్రదీపుడు. ఆమె దానిని తీసుకుంటూ నీళ్లు నిండిన కళ్ళతో, దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు అంటూ చేతులెత్తి దండం పెట్టింది. మళ్లీ వింతకాంతి ఏదో ప్రదీపుడు కళ్ళల్లోకి ప్రవేశించినట్లయింది. వాడామెకు వెన్నెల కాస్తుందా అని అడిగాడు. అవును, ఈరోజు పౌర్ణమి బాబు అన్నది ఆ ముసలిది. ఆహా, చందమామను చూడగలుగుతున్నాను అనుకున్నాడు ప్రదీపుడు తనలో తాను. మరునాడు తెల్లవారేసరికి వాడికి కుక్కకు ఆకలి మండిపోతోంది. రామూతి, ఏ పుణ్యాత్ముడైనా ఇంత పెడతాడేమో చూద్దాం అంటూ కుక్కను వెంటబెట్టుకొని బయలుదేరాడు. ఇద్దరూ మట్టిబాట గుండా వెళుతున్నప్పుడు ఉన్నట్టుండి అటువైపు ఎగురుతూ వచ్చిన కోడిని తరుముకుంటూ మోతి పరిగెత్తింది. మరికొంతసేపటికి కోడిని నోట కరుచుకొని తిరిగి వచ్చింది.
ప్రదీపుడు ఆనందంతో ఆ కోడిని తీసుకుని వెళ్ళి అంగడి వీధిలో అమ్మాడు. అమ్మగా వచ్చిన ఆ డబ్బులో కొంత పెట్టి ఫలహారం కొనుక్కొని తినటానికి ఒకచోట కూర్చున్నాడు. ఆ క్షణమే వాడి కళ్ళల్లోని వెలుగు మాయమైంది. కారు మేఘం కమ్ముకున్నట్లు కటిక చీకటి. ప్రదీపుడికి విషయం అర్థమైంది. మూతి, నా కళ్ళలో వెలుగు తగ్గిపోయింది. మనది కాని కోడిని అమ్మేసి తప్పు చేశాం. రా, దీనికేదైనా పరిహారం ఉందేమో చూద్దాము అంటూ బాధగా వెనక్కి తిరిగి నడిచి ఆ కోడి వాళ్లకు దొరికిన చోటుకు చేరాడు. పొద్దున కోడి ఎవరిదైనా కనిపించకుండా పోయిందా అని చుట్టుపక్కల విచారించాడు. అవును, మా తమ్ముడు కోడి కనిపించడం లేదు. వాడు నిరుపేదవాడు. కోడి కనిపించలేదని చాలా బాధపడుతున్నాడు అన్నాడు అటుకేసి వచ్చిన ఒక పెద్ద మనిషి. ఆయన ఆ మాట పూర్తి చేయకముందే ప్రదీపుడు తన జేబులోని డబ్బు తీసి, పొద్దున నా కుక్క ఆ కోడిని పట్టుకుని వచ్చింది. దానిని అమ్మగా వచ్చిన డబ్బు ఇది. దీనిని మీ తమ్ముడికి చేర్చండి అంటూ డబ్బు ఆయన చేతికిచ్చి వెనుదిరిగాడు. ఆ క్షణమే వాడి కళ్ళలోకి మళ్లీ వెలుగు ప్రసరించింది. కడుపు నకనకలాడుతున్నప్పటికీ వాడి కళ్ళల్లో సంతోషము మిలమిలలాడింది. మరికొన్ని వారాల పాటు మంచి పనులే చేయటం వలన వాడి కళ్ళల్లో చూపు పెరుగుతూ వచ్చింది. ఇది పగలు, ఇది రాత్రి అనే తేడా పసిగట్టడంతో పాటు వస్తువులను కూడా చూచాయిగా గుర్తించగల స్థితికి వచ్చాడు. ఒకనాడు వాడు మోతీతో ఏటిగట్టున నడుస్తున్నాడు. నా కళ్ళు రోజురోజుకు మెరుగైతున్నాయి. నువ్వు నాకు అమూల్యమైన సాయం చేస్తున్నావు మోతీ అంటూ ఆప్యాయంగా కుక్క వీపు నిమిరాడు. ఉన్నట్టుండి దూరం నుంచి ఏడుపు కేక వినిపించింది. కాపాడండి, కాపాడండి, మునిగిపోతున్నాను అంటూ ఎవరో కేకలు పెడుతున్నారు. ప్రదీపుడికి ఏం చెయ్యాలో తోచలేదు. చూపు సరిగ్గా ఆనని తాను ఎలా నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడగలడు? మోతీ బాగా ఈదగలదు. అయినా అది ప్రమాదవశాత్తు మునిగిపోతే తన గతి ఏం కాను? అది లేకుండా తను బ్రతకగలడా? మళ్ళీ మునిగిపోతున్న మనిషి కంఠస్వరము దీనంగా వినిపించింది. మోతీ, వెళ్ళి కాపాడు అన్నాడు ప్రదీపుడు దాని వీపు మీద తట్టి. ఆ క్షణమే కుక్క నదికేసి శరవేగంతో పరిగెత్తింది. ప్రదీపుడు కూడా దాని వెంట వెళ్ళాడు. కొంతసేపటికి వాడికి ఏటిగట్టున ఒక మనిషి రొప్పుతూ కనిపించాడు. నువ్వు గట్టెక్కావా అని అడిగాడు ప్రదీపుడు అతన్ని సమీపిస్తూ. కుక్క నా ప్రాణం కాపాడింది. అయితే దాన్ని నేను కాపాడలేకపోయాను నాయనా అన్నాడు అతను బాధతో నిట్టూరుస్తూ. మోతీ, మిత్రమా, నువ్వు లేకుండా నేనెలా బతకగలను అంటూ ప్రదీపుడు నెత్తి నోరు బాదుకుంటూ ఏడవసాగాడు. ఆ మనిషి ప్రదీపుణ్ణి 2 చేతులతో పట్టుకొని ఓదార్చుతూ, ఏడవకు బాబు, మీ నాన్న నీకు వేరొక కుక్క పిల్లను కొనిపెడతాళ్లే అన్నాడు. నాకు నాన్న లేడు. నేను చూపులేని వాణ్ణని 7 ఏళ్ల వయసులోనే నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు అన్నాడు ప్రదీపుడు. ఆ మాట వినగానే, నువ్వు ప్రదీపుడువా అని అడిగాడు ఆ మనిషి ఆశ్చర్యంగా. ప్రదీపుడు అతన్ని పరిశీలనగా చూశాడు. అవును, అతడు తన తండ్రే. అంతేకాదు, తను ఇప్పుడు బాగా చూడగలుగుతున్నాడు. వాడు చేసిన చివరి మంచి పని వాడి అంధత్వాన్ని పూర్తిగా పోగొట్టింది. తండ్రి కొడుకుకేసి ఆనందంతో చూశాడు. అతని ముఖంలో పశ్చాత్తాపం కనిపించింది. ఆయన, నన్ను క్షమించిన ఆయన, నాతో ఇంటికి తిరిగిరా, నీకు చూపు తెప్పించడానికి చేయగలిగిందల్లా చేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ప్రదీపుడు తనను స్పష్టంగా చూడగలగటం గమనించాడు. ఎలా ఎలా సాధ్యమైంది అని అడిగాడు తండ్రి ఆతృతతో. అప్పటికే తండ్రి చేసిన అపకారాన్ని మరిచిపోయిన ప్రదీపుడు ఆయనకు జరిగిందంతా వివరంగా చెప్పాడు. ఇద్దరూ సంతోషంగా తమ ఇంటికేసి బయలుదేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకి ప్రదీపుడి దగ్గరికి మిన్నీ అనే మరొక కుక్కపిల్ల చేరింది. అయినా వాడు మోతీని మరవలేకపోయాడు. వాడికి మళ్లీ చూపు రావటానికి సాయపడింది ఆ కుక్కపిల్లే కదా. మరొక కథ పేరు నక్క తీర్పు. ఇది ఓరాన్ జానపద కథ. ఓరాన్ యువకుడు జీతు ఈలపాట పాడుకుంటూ అడవిదారి గుండా నదీ తీరంకేసి నడవసాగాడు. నది ఆవల బస్తీలో ఉన్న తన మామగారింటికి అతను వెళ్తున్నాడు. తన భార్య కార్మీని, కొడుకును 2 రోజుల క్రితమే అక్కడికి పంపేశాడు. తన బావమరిదికి బిడ్డ పుట్టాడు. వాళ్ళింట్లో ఛతి శుభకార్యం జరుగుతున్నది. అందులో పాలు పంచుకోవటానికే అతనిప్పుడు వెళుతున్నాడు. అలా నడిచి వెళుతున్న జీతూ చూపులు ఒక పొద నుంచి మరొక పొదలోకి వెళుతున్న ఒక పెద్ద తాబేలు మీద పడ్డాయి. ఆహా, బ్రహ్మాండమైన వేట అనుకుంటూ ఆ క్షణమే తాబేలు మీద పడి
2 చేతులతో దాన్ని వడిసి పట్టుకున్నాడు. అతి కష్టం మీద పైకి ఎత్తాడు. బాగా బలిసి ఉండటం వలన అది చాలా బరువుగా ఉంది. కష్టపడితే మాత్రమే మంచి వేట దొరికింది. ఇప్పుడు మామగారి ఇంటికి కానుకతో వెళుతున్నాను కనుక మరి 2 రోజులు ఉండి రావచ్చు అనుకున్నాడు సంతోషంగా. కొంతసేపటికి అతడు నదీ తీరం చేరాడు. అతడున్న బస్తీకి ఆ నదీ తీరమే సరిహద్దు. ఆ బస్తీ చుట్టూ సర్నా అడవి విస్తరించి ఉంది. అతడు ఇంకా కొంత ముందుకు వెళుతూ సర్నా బర్హియాకు మొక్కుకున్నాడు. నదిని చూడగానే అతని గుండె గతుక్కుమన్నది. నది పొంగి 2 గట్టులకు ఆనుకొని నురగలతో అమిత వేగంగా ప్రవహిస్తున్నది. ఆవలిగట్టుకు చేరుకోవటం ఎలాగా అని అతడి విచారంతో తీవ్రంగా ఆలోచించసాగాడు. నది అంత లోతైనది కాదు. మామూలుగా మొలలోతు నీళ్లలో నడిచి ఆవలికి వెళుతూ ఉంటారు. కాబట్టి పడవలు తెప్పకొయ్యలు అక్కడ ఉండవు. జీతు నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఒక ఉపాయం తోచింది. తాను మోసుకొని వచ్చిన తాబేలు కేసి చూశాడు. తాబేలు అతన్ని కోపంగా చూసింది. తాబేలు, నన్ను ఆవలిగట్టుకు చేరుస్తావా? నది పొంగి ప్రవహిస్తోంది, దానిని దాటుకొని వెళ్ళలేను అని ప్రేమ నటిస్తూ అడిగాడు జీతు. అతని స్వరంలోని నటనను తాబేలు పసిగట్టింది. ఈ మనుషులు క్షణాలలో ఎలా రంగులు మార్చేయగలరు? ఏమాత్రమూ నమ్మదగిన వారు కాదు. అయినా ఈ దుర్మార్గుడి నుంచి తప్పించుకోవటానికి ఇదొక మంచి అవకాశం. దీనిని జార విడుచుకోకూడదు. వీడితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాను అనుకున్నది తాబేలు. అలాగే మిత్రమా, అయితే నాకు ముందు నువ్వొక మాట ఇవ్వాలి. మనము ఆవలిగట్టుకు చేరగానే నువ్వు నన్ను స్వేచ్ఛగా విడిచిపెట్టాలి, సరేనా అంటూ తాబేలు జీతుని పరిశీలనగా చూసింది. పొంగుతూ ఉన్న నదిని దాటడానికి మరొక మార్గం కనిపించక జీతు తాబేలు నిబంధనకు ఒప్పుకున్నాడు. నీలాంటి నిస్సహాయ ప్రాణిని పట్టుకొని నేనేం చేయగలననుకున్నావు మరి? ఆవలిగట్టుకు చేరగానే నీ దారి నీది, నా దారి నాది అన్నాడు జీతు. అతడి సమాధానంతో తృప్తి చెందిన తాబేలు మెల్లగా నదిలోకి దిగింది. జీతు దాని వీపు మీద కూర్చున్నాడు. కొంతసేపటికి వాళ్ళు ఆవలిగట్టుకు సమీపించారు. అతడు గట్టు మీదకి ఎగిరి దూకాడు. మరుక్షణమే తాబేలు నీళ్లలోకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. దానికేసి ఆశగా చూస్తూ దీని మాంసాన్ని ఎప్పుడో ఒకరోజు రుచి చూస్తాను అనుకున్నాడు జీతు. జీతు మామగారింటికి చేరుకున్నాడు. ఇష్టమైన చేపల వేపుడితో విందు భోజనం చేశాడు. హారియా, మహువా కావలసినంత తాగాడు. బంధుమిత్రులతో కలిసి రాత్రంతా పాటలతో నృత్యాలతో గడిపాడు. మాందరు, లోహతి, నగేరా వాయిద్యాల సంగీతంతో కలిసి ఆడాడు. నాగ్రిమిట్టితో స్నానం చేసి అందమైన ఆభరణాలు ధరించి కార్మి మొదలైన స్త్రీలు మరింత అందంగా, ఆకర్షణీయంగా, ఆనందంగా కనిపించారు. ఆటపాటలు ముగిశాయి. మరునాడు తెల్లవారింది. బంధువులు ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరసాగారు. భార్యాపిల్లలు ఇంకా 2 రోజులు ఉండి వస్తామని చెప్పడంతో జీతు మాత్రము తమ ఊరికి బయలుదేరాడు. నదీ తీరం కేసి నడుస్తూ అతడు తనకిష్టమైన పాటను పాడుతున్నాడు. వేసవిలో మండుతాయి అడవులు, ఎగిరి వెళతాయి ఎటో అన్ని పక్షులు. ఆషాఢం తెస్తుంది వానలు, చిగురుస్తాయి కొమ్మలు రెమ్మలు, తిరిగి వస్తాయి అడవికి పక్షులు అంటూ పాట పాడుతున్నాడు. అతడు నదిని సమీపించాడు. ప్రవాహ ఉధృతము ఇంకా తగ్గలేదు. నదిని ఎలా దాటి వెళ్ళటమా అని ఆలోచిస్తూ ఉండగా అదృష్టవశాత్తు అతనికి నిన్న నదిని దాటించిన తాబేలు కనిపించింది. ఆహా, ఎంత విచిత్రము! భూమి చాలా చిన్నది. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటున్నాం కదా మిత్రమా అని తాబేలును పలకరించాడు జీతు. తాబేలు ఆ మాటలు విని ఉలిక్కిపడి తనని పిలుస్తుంది ఎవరా అని మెల్లగా తల తిప్పి చూసి అవును నిజమే అన్నది మెల్లగా. నన్ను ఈరోజు కూడా ఆవలిగట్టుకు చేరుస్తావా అని అడిగాడు జీతు. తాబేలు మరేమీ మాట్లాడకుండా అందుకు వెంటనే అంగీకరించటము జీతుకి ఆశ్చర్యం కలిగించింది. జీతు తాబేలు వీపు మీద కూర్చున్నాడు. తాబేలు ఆవలిగట్టుకేసి బయలుదేరింది. కొంతసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. నదీ మధ్యానికి వెళ్ళినప్పుడు తాబేలు నువ్వు ఇప్పుడేం ఆలోచిస్తున్నావు అని జీతుని అడిగింది. నది దాటుతున్నప్పుడు అబద్ధం చెప్పకూడదని, అలా చెబితే నీళ్లలో మునిగిపోతామని ఓరాన్లలో ఒక నమ్మకం ఉంది. కాబట్టి జీతు నిజమే చెప్పవలసి వచ్చింది. ఈరోజు నిన్ను వదిలిపెడతానని మాట ఇవ్వలేదు గనుక నిన్ను ఇంటికి తీసుకుని పోయి కోసుకొని తిందామనుకుంటున్నాను అన్నాడు జీతు. నువ్వు అలా మాట్లాడటం మరీ నీచం.
దుర్మార్గం. అయినా నేను నీ ఉద్దేశాన్ని ఊహించాను. అది సరే, నేనేమనుకుంటున్నానో నీకు తెలుసుకోవాలని లేదా అని అడిగింది తాబేలు. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు జీతు. నేను నిన్నీ నదిలో ముంచబోతున్నాను. నిన్ను క్షేమంగా ఆవలి గట్టుకు చేరుస్తానని నీకు మాట ఇవ్వలేదుగా మరి అని ఎదురు ప్రశ్న వేసింది తాబేలు. వద్దు వద్దు, దయచేసి అలా చేయొద్దు అని బ్రతిమిలాడాడు జీతు భయంతో వణికిపోతూ. నాకు హాని చేయాలని ఆలోచిస్తున్న నీ అంతు చూస్తే తప్పేంటి అన్నది తాబేలు కోపంగా. అప్పుడే ఒక నక్క నదీ తీరంలో పడుకొని ఉండటం జీతు చూశాడు. సరే, నువ్వు నన్ను వదిలిపెట్టాలా వద్దా అని ఆ నక్కను అడుగుదాం అన్నాడు జీతు. తాబేలు తనెక్కడ తప్పించుకోకుండా నదిలో ముంచేస్తుందేమోనన్న భయంతో. అలాగే, నువ్వు నన్ను తినవచ్చా వద్దా అని కూడా ఆ నక్కను అడుగు అన్నది తాబేలు. నక్క తల తిప్పి నది మధ్యలో తర్జన భర్జనలు పడుతున్న వాళ్ళకేసి చూసింది. నక్కబావా నక్కబావా అని జీతు తాబేలు ఒక్కసారిగా కేక వేశారు. అయితే ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మాటలేవి నక్క చెవిలో పడలేదు. అది వాళ్ళ మాటలు వినటానికి చెవులు రిక్కించి చూసింది. జీతు ఊపిరి బిగబట్టి గట్టిగా అరిచాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. నాకేదీ వినిపించడం లేదు, ఇంకాస్త గట్టిగా మాట్లాడండి అన్నది నక్క. అప్పుడు జీతు తమ వివాదం గురించి నక్కకు వివరించాడు. ఊహు, నా చెవులకేమైందో తెలియటం లేదు, మరి కొంచెం ముందుకు వచ్చి మాట్లాడగలరా అన్నది నక్క. తాబేలు వేగంగా ఈదుకుంటూ గట్టు సమీపానికి వచ్చింది. అప్పటికి నక్క వాళ్ళ మాటలు వినలేకపోయింది. ఇంకాస్త దగ్గరికి రమ్మన్నది. ఇప్పుడు తాబేలు గట్టు దగ్గరికే వచ్చేసింది. తమ వివాదం గురించి చెప్పడానికి జీతు నోరు తెరవబోయాడు. మూర్ఖుడా, నేల మీదకి దూకు అని నక్క అతన్ని హెచ్చరించింది. జీతు ఒక్క గంతున గట్టు మీదకి దూకి బతికిపోయాన్రా దేవుడా అని సంతోషించాడు. ఇంకా ఎందుకు నువ్విక్కడే ఉన్నావు? వాడు నిన్ను పట్టుకునేలాగా పారిపో అని నక్క తాబేలుని హెచ్చరించింది. తాబేలు వేగంగా లోతైన నీళ్లకేసి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. వివేకి అయిన నక్క మళ్ళీ నిద్రలోకి జారుకున్నది. మరొక కథ పేరు వ్యాపారి అతి తెలివి. 2 ఏళ్లుగా వాన చినుకు లేదు. గ్రామ ప్రజలు ఆశగా ఆకాశం కేసి చూసి కళ్ళు కాయలు కాచాయి. పెట్టిన పైర్లు ఎండిపోయాయి. కొత్తగా పెట్టడానికి అవకాశం లేదు. ఎండలు మండిపోతున్నాయి. ఏం చేయటానికి తోచక గ్రామ ప్రజలు విచారంలో మునిగిపోయారు. అందరికన్నా ఎక్కువగా దెబ్బతిన్నవాడు ఆ గ్రామంలోని అజీజు. ఉన్న కుంటడి పొలము ఎండ తాకిడికి బీటలు ఆరటంతో పొట్ట చేతబట్టుకొని ఊరు వదిలి వెళ్ళటం తప్ప వాడికి మరొక మార్గం కనిపించలేదు. వెళ్లే ముందు గ్రామంలో చిల్లర కొట్టు నడుపుతూ ఉన్న మీర్చేందు దగ్గర 12 ఉడికించిన గుడ్లు అప్పుగా పుచ్చుకున్నాడు. మరునాడు తెల్లవారక ముందే ఊరు వదిలిపెట్టాడు. మీర్చేందు అజీజ్కి ఇచ్చిన అప్పు తిరిగి రాదనే నిర్ణయించుకున్నాడు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పేదవాడు పాపం. వాడెలా నా అప్పు తీర్చగలడు? నేనిచ్చిన 12 గుడ్లు వాణ్ణి మరో 10 రోజులు చావకుండా ప్రాణాలతో కాపాడగలవు అంతే అనుకున్నాడు ఆ వ్యాపారి. అయితే అతడు అనుకున్నట్లు అజీజు ఆకలితో చనిపోలేదు. బ్రహ్మాండంగా బతికాడు. ఎలాగంటే కాలం కలిసి రావటంతో మరో 7 ఏళ్ల తర్వాత దర్జాగా స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. వ్యాపారితో సహా గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తుండగా తెల్లటి గుర్రంపై నుంచి క్రిందకి దూకాడు. అతని వెంట మరికొన్ని గుర్రపు బండ్లు. అజీజ్ తెచ్చుకున్న ధనంతో గ్రామంలోనే పెద్ద భవంతి, పొలాలు, పళ్ళ తోటలు కొన్నాడు. అజీజు ఇంతలో అంతగా ఎలా ఎదగగలిగాడా అని గ్రామ ప్రజలు ముక్కుపైన వేలేసుకున్నారు. ఎక్కడ చూసినా అతన్ని గురించే చర్చలు. మీర్చెందు తాను ఇచ్చిన కోడిగుడ్ల అప్పు సంగతి మర్చిపోలేదు. ఒకనాడు వెళ్ళి అజీజ్ ఉన్న భవంతి తలుపు తట్టాడు. చక్కటి దుస్తులతో ఉన్న సేవకుడు వచ్చి తలుపు తెరిచాడు. మీ యజమానిని చూడాలి అన్నాడు మీర్చెందు. సేవకుడు అతన్ని లోపలికి తీసుకుని వెళ్ళాడు. అజీజ్ అతన్ని ఆదరంతో పలకరించాడు. అతిథి మర్యాదలు చేశాడు. అయినా మీర్చెందు వాటన్నింటినీ పట్టించుకోకుండా, అజీజ్, 7 ఏళ్ల క్రితం నువ్వు గ్రామం వదిలి వెళ్ళేటప్పుడు నీకు 12 గుడ్లు అప్పుగా ఇచ్చాను, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు నువ్వు వాటికి గాను 1000 బంగారు నాణాలు చెల్లించాలి అన్నాడు. 12 కోడిగుడ్లకు 1000 బంగారు నాణాలా? పెద్దలు మీరు పరిహాసం ఆడటం లేదు కదా అన్నాడు అజీజ్ ఆశ్చర్యంగా. ఆ తర్వాత అతడే, దానికి తగిన మొత్తం నేనే చెల్లించాలనుకుంటున్నాను.
అయినా మీరు అడుగుతున్నది మరీ ఎక్కువ అన్నాడు. నాకు 1000 బంగారు నాణాలే కావాలి, అంతకన్నా తక్కువ పుచ్చుకోను అన్నాడు మీర్చంద్ నిష్కర్షగా. అయితే అజీజ్ అందుకు ఒప్పుకోలేదు. మీర్చంద్, నువ్వు ఇలా దారికి రావు, నిన్ను న్యాయస్థానానికి లాగుతాను అని హెచ్చరించి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. మీర్చంద్ చెప్పినంత పని చేశాడు. అతడు అజీజ్ మీద న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. తగాదా విచారణకు వచ్చింది. అయినా సమయానికి అజీజ్ అక్కడికి రాలేదు. మీర్చంద్కు పట్టరాని కోపం వచ్చింది. కొంతసేపు కుదురుగా ఉండలేకపోయాడు. ఆఖరికి అజీజు 2 గంటలు ఆలస్యంగా వచ్చాడు. అతన్ని చూడగానే మీర్చంద్ ఆవేశము కట్టలు తెంచుకున్నది. అయ్యా, అదుగు అతడు వచ్చాడు. నాకు న్యాయంగా చెందవలసిన పెద్ద మొత్తాన్ని ఇవ్వటానికి నిరాకరించిన పెద్ద మనిషిని చూడండి. అతడికి అప్పుగా ఇచ్చిన ఆ 12 గుడ్లే గనక నా దగ్గర ఉన్నట్లయితే వాటిని పొదుగులో పెట్టి పిల్లలు చేసి ఉండేవాణ్ణి. అవి పెద్దవై గుడ్లు పెట్టి ఉండే. నేను గుడ్ల వ్యాపారంతో ఎంతో సంపాదించి ఉండేవాణ్ణి. అయినా కష్టపడుతున్నాడు గదా, మనల్ని వచ్చి అడిగాడే అన్న కనికరంతో అన్నీ అతనికే ఇచ్చి సాయం చేశాను. మరి ఇప్పుడేమో అతడు వాటికి తగిన మూల్యం చెల్లించనంటున్నాడు. పైగా అతడి గుండె ధైర్యం మీరే చూశారు కదా, న్యాయస్థానానికి ఆలస్యంగా వస్తున్నాడు అన్నాడు. న్యాయాధికారి అజీజ్ కేసు చూస్తూ, నువ్వు మోసం చేశావని అతడు ఆరోపిస్తున్నాడు. ఆలస్యంగా వచ్చి న్యాయస్థానం సక్రమంగా పనిచేయడానికి అవరోధం కల్పించావు. వీటికి నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. ప్రభు, ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని ప్రార్థిస్తున్నాను అంటూ అజీజు వినయంగా చేతులెత్తి నమస్కరించి, మా పెరటి తోటలో గుగ్గిళ్ళు విత్తటంలో కొంత ఆలస్యమైంది అన్నాడు. గుగ్గిళ్ళను విత్తటమా? ఏమిటి నువ్వంటున్నది అన్నాడు న్యాయాధికారి విస్మయంతో. ప్రభు, మా వంటవాడు ఇవాళ శనగలతో గుగ్గిళ్ళు చేశాడు. వాటిని చూడగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. వాటిని అలాగే పెరటి తోటలో విత్తినట్లయితే హాయిగా గుగ్గిళ్ళు పండుతాయి కదా అని అన్నాడు అజీజ్. ఏమిటలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు? మతి చెడిందా ఏమిటి అజీజ్? గుగ్గిళ్ళుగా ఉడికించిన శనగలు మొలకెత్తవని నీకు తెలీదా? అవి పెరిగి నీకు గుగ్గిళ్లను పండించడమేమిటి అని అడిగాడు న్యాయాధికారి. ఎందుకు మొలకెత్తవు ప్రభు? బాగా ఉడకబెట్టిన గుడ్ల నుంచి కోడిపిల్లలు పుట్టినప్పుడు ఉడికించిన గుగ్గిళ్ళు కూడా మొలకెత్తి పంటనివ్వగలవు అన్నాడు అజీజ్. మీర్చింది నోట మాట రాలేదు. న్యాయాధికారి చిన్నగా నవ్వాడు. అజీజు న్యాయం పొందాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.